హాయ్ ఫ్రెండ్స్, పల్లి పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. కొన్ని పల్లీలను కళాయిలో పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. ఈ పల్లీలను ఇలా కలబెడుతూ లైట్గా వేయించుకోవాలి అండి. లేదంటే అడుగున ఉన్న పల్లీలన్నీ కూడా నల్లగా అయిపోయి ఒక రకమైన స్మెల్ వస్తుంది. నేను కొన్ని పల్లీలు మాత్రమే తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని పల్లీలైనా తీసుకోవచ్చు. చూడండి, పల్లీలు అనేవి లైట్గా వేగిపోయాయి. ఇలా వేగిపోయిన పల్లీలను ఒక ప్లేట్లోకి పోసుకోవాలి. ఇలా ఈ ప్లేట్లోకి పోసుకుంటున్న పల్లీలన్నీ కూడా కాసేపు చల్లారనివ్వాలి. చల్లారకపోతే ఈ పల్లి పొడి మొత్తం మిక్సీకి అతకపోతుంది వేడిగా ఉండి. చల్లారిపోయిన పల్లీలను మిక్సీ గిన్నెలోకి పోసుకోవాలి. పల్లీలను పొట్టు తీయకపోయినా ఏమీ కాదండి. పొట్టుతో సహా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది పల్లి పొడి అనేది. ఇలా ఈ మిక్సీ గిన్నెలోకి పల్లీలన్నీ పోసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లి, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి అండి. బియ్యపిండిలాగా మెత్తగా పట్టుకుంటే బాగోదు అండి, అస్సలు అలా బాగోదు. ఇలా బరకగా పట్టుకోవాలి. ఇంకొకసారి మిక్సీ పట్టాలి అండి. కొన్ని పల్లీలు అలాగే ఉండిపోయాయి. ఇలా ఉండాలి అండి పల్లి పొడి అనేది. పలుకులుగా తగులుతుంటేనే తిన్నట్టుగా ఉంటుంది. లేదంటే మెత్తగా ఉంటే వెల్లిపాయ కారం తిన్నట్టుగా ఉంటుంది. ఈ పల్లి పొడి అనేది మామిడికాయ చట్నీ ఎంత టేస్టీగా ఉంటుంది. పల్లి పొడి అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ పోసుకొని తింటే చాలా బాగుంటుంది అండి. అది కూడా వేడి అన్నంలో తింటే ఇంకా చాలా బాగుంటుంది. హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండి ఈ పల్లి పొడి అనేది. కర్రీస్ నచ్చినప్పుడు చట్నీతో పాటు ఇది కూడా వేసుకొని తింటారు కదా, చాలా బాగుంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి. ఇలా ఈ పల్లి పొడి మొత్తం ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని స్పూన్ పెట్టుకొని మూత టైట్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.